మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, ఆగస్టు నెల విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు? ప్లస్లు మైనస్లు ఏ విధంగా ఉన్నాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కర్కాటక రాశి వారికి మొట్టమొదటిగా అష్టమ రాహు నడుస్తున్నాడు. అది అయితే వీళ్ళకి డెసిషన్ మేకింగ్ నేచర్, గురుబుధులు ఇద్దరు కర్కాటక రాశిలో ఉన్న కారణంగా డెసిషన్ మేకింగ్ నేచర్ చేసుకోలేకపోతారు. ఆ తర్వాత ఈ యొక్క రవి కేతువులు ఇద్దరు కూడా ధనస్థానంలో ఉన్నారు. శుక్రుడు కూడా మరి కర్కాటక సింహరాశిలో ఉంటూ తర్వాత కన్యారాశిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఆఖరి వారంలో. ఈ రకమైనటువంటి గ్రహస్థితి వల్ల ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయాలు లాస్ట్ మంత్ ఎలా వచ్చినాయో ఇంచుమించు ఆ విధంగా వస్తుంది. కొంచెం ఇంక్రీజ్ ఉంటుంది కానీ బట్ నో లాస్ అన్నమాట. ఆరోగ్యరీత్యా ఎలా ఉంటుంది గురుగారు? ఆరోగ్యరీత్యా ఈ కర్కాటక రాశి వారందరికీ కూడా పీసీఓఎస్ ప్రాబ్లంలో కంపల్సరీ ఉంటాయి. బహిష్ట నెల అవ్వడం కొంచెం కష్టంగా, టైంకి అవ్వకుండా ఉండడం అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఇండైజెషన్ ప్రాబ్లం, ఇంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్ ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇక వివాహాల పరంగా ఎలా ఉంటుంది? వివాహాలు లేవు కర్కాటక రాశి వాళ్ళకి. ఇప్పుడు ఈ యొక్క ఆగస్టు నెలలో ముహూర్తాలు లేవు మనకి. గురుమూఢం వచ్చేసింది. అందువల్ల మనకి ఎలాగ ముహూర్తాలు లేవు. వీళ్ళు ఉన్నటువంటి ముహూర్తాల్లో పెళ్ళిళ్ళు కుదుర్చుకొని పెట్టుకుంటారనమాట. అండ్ కొంతమందికి సంతానం లేదు అనుకునేటటువంటి వాళ్ళకందరికీ కూడా కొంతమందికి సంతానం కలగడానికి అవకాశాలు. ఈ నరఘోష, నరదిష్టి, శత్రువుల నుంచి అధికంగా భయపడడం, ఇలాంటి ప్రభావాల సంగతి ఏంటి గురుగారు? ఈ నరఘోష, నరదృష్టి ఇలాంటివన్నీ వీళ్ళకి తగలడానికి వెళ్ళామన్నా ఎన్టీ రామారావులా లేకపోతే వెళ్ళామన్నా శోభన్ బాబులా? అయితే నరఘోష అనేటటువంటిది ఎవరికి, నీతు అంబానీ లాంటి వాళ్ళకి, ముఖేష్ అంబానీ వాళ్ళకే తగలట్లా. సో వీళ్ళకి అటువంటి ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ఈ యొక్క ఈ శత్రుపీడ అనేటటువంటిది ఉంటుంది వీళ్ళకి వృద్ధి చెందుతున్నప్పుడు ఒక అవతల వాళ్ళు బాధలు పడ్డము, అసూయ అనేటటువంటిది ఉంటుంది. అండ్ దానికి వీళ్ళు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అమ్మవారి సాధన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యంగా అమ్మవారు ఇప్పుడు ఆల్రెడీ గుప్త నవరాత్రులు ఇవన్నీ కూడా చేస్తున్నారు వీళ్ళు జూలై నెలలో. మరి తర్వాత కూడా మనము ఈ యొక్క ఆషాఢ మాసం కొన్ని రోజులు ఉంది కాబట్టి తర్వాత మనం వీళ్ళకి అమ్మవారికి శాకంభరి అమ్మవారి అవతారంలో వీళ్ళు చేసుకుంటే సరిపోతుంది. ఉంటుంది శత్రుపేడ ఉంటుంది. దానికి తగినటువంటి పరిష్కారాలు కూడా వీళ్ళు చేసుకోవాల్సినటువంటి అవసరం. అయితే కాలేజీలకు వెళ్ళాల్సినటువంటి పిల్లలు 5వ తారీఖునే కాలేజీ తెరిచిస్తే 5వ తారీఖు నెలకుండా 20వ తారీఖు 12, 13 వచ్చింది అనుకోండి, ఇంకా ఏదో బయట కోర్స్ నేర్చుకుంటున్నాం, వెళ్తాం, ఈ విధంగా డిలే. మరి ఆ కోర్స్ ముందే ఎందుకు చేరలేదంటే అక్కడ ఓపెనింగ్స్ ఇవ్వద్దా, అక్కడ జాయినింగ్స్ డేట్ ఇవ్వలేదు కదా, బ్యాచ్ స్టార్ట్ అవ్వలేదు కదా అంటారు. అంటే ఒక వారం ఏ విధంగా అయితే వీళ్ళు క్లాసులు లాస్ అయ్యారో అటేమో ప్రెషరు. ఆ విధంగా ప్రతి విషయంలో కూడా కర్కాటక రాశి వాళ్ళు కనుక నిశ్చితంగా పరిశీలిస్తే వాళ్ళ జీవితాల్లో, కాపురంలో కానీ ఇది కానీ ప్రతిదీ లేట్, ఒక వారం రోజులు అటు ఇటులో జరగడం జరుగుతుంది. కానీ పని మాత్రం ఫెయిల్ కారు వాళ్ళు. అండ్ స్టూడెంట్స్ వచ్చేసరికి వాళ్ళకి కొంచెం మార్కుల విషయంలో, చదువుల విషయంలో ఎక్కువగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ వృత్తి చేసుకునే చోట కొంచెం టెన్షన్ అనేటటువంటిది ఉంటుంది. అండ్ పక్కింటి వాళ్ళ బాత్రూంలో డ్రైనేజ్ వాటర్లు ఇంటి ముందుకు వస్తే కనుక వీళ్ళు వెళ్ళి అడిగితే వీళ్ళ మీద దెబ్బలట్లా, మీ చెట్ల మీదకి వచ్చినాయి, మీ సిమెంట్ గట్టుగా ఎక్కువ కట్టారు, ఇలా నాన్ సెన్స్ గాళ్ళు అందరూ ఈ కర్కాటక రాశి చుట్టూ చేరుతారు. సో వీళ్ళని ఈ యొక్క ప్రెషర్ అష్టమ రాహు అంటారు, పిచ్చెక్కుద్ది అనమాట. తర్వాత ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు చైనాలు, జపాన్లు లాంటి దేశాలు వెళ్తారు. ఫార్మా బిజినెస్ చేస్తున్నారు, ఆన్లైన్లో చేస్తారు చైనాలో. వీళ్ళ లేడీసే వీళ్ళకి వెళ్ళే చైనా వెళ్ళి వచ్చేస్తారనమాట. ఆ రకంగా బిజినెస్ మంచి పురోభివృద్ధిలో ఉంటుంది. లేకపోతే చర్మ వ్యాధులు,
సుఖ వ్యాధులు ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి రోగం అనేటటువంటిది, మెడికేషన్ అనేటటువంటిది చాలా అవసరము. పీసీఓడి, పీసీఎస్ అలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ల వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మెడికేషన్ వాడుకోవాలి, అది నేను అనేది. లేకపోతే దూరపు ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. నూతన వస్త్రాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి ఎవరైనా ఇవ్వడానికి, లేదా నూతన వస్త్రాల ధారణ అనేటటువంటిది జరుగుతుంది. తీర్థయాత్రలకు వెళతారు. ఆ తర్వాత అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు సాధించుకుంటూ ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు వెళ్తారు. ఇంకా కుటుంబ పరంగా ఎలా ఉంటుంది గురుగారు? భార్యాభర్తల మధ్య సంబంధాలు కావచ్చు. భార్యాభర్తల మధ్య సంబంధం ఏముంది నాయన, రొటీన్ సంబంధం. సో కొత్తగా పెళ్ళైనడికి మాత్రమే కొంచెం మజాగా ఉంటుంది. వాడికి కొత్త పెళ్ళి కొడుకు పొద్దెరగడు అన్నట్టు. సో ఈ రొటీన్ లైఫ్లో వీళ్ళంతా కూడా పిల్లల యొక్క మా చదువుల విషయం అవనియండి, లేకపోతే వాళ్ళ యొక్క దీనివల్ల కొంచెము ఈ టెన్షన్స్ అనేటటువంటివి ఉంటాయి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి. వాళ్ళ పిల్లల్ని విదేశాలకు వెళ్ళాలి అని చెప్పేసి ప్రయత్నిస్తారు. ఎడ్యుకేషన్ లోన్స్ చేస్తారు, పంపిస్తారు. ఆ పిల్లలు అక్కడికి వెళ్ళేసి లివింగ్ ఇన్ రిలేషన్స్లో వెళ్ళి ఉండడం ఉంటున్నారో, డేటింగ్ చేస్తున్నారో, కోలివింగ్లో ఉంటున్నారో వీళ్ళకి తెలియదు పాపం. అక్కడికి వెళ్ళిన తర్వాత జాబులు రావట్లేదండి అంటారు కొంతమందికి. ఆ జాబులు వచ్చిందో లేదో తెలియదు. వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటే అప్పుల పాలైపోయామండి, పిల్లలు ఫారెన్ వెళ్ళి వచ్చిన తర్వాత మేము చాలా సంపాదించాలండి అంటారు. ఇది ఈ యొక్క కర్కాటక వాళ్ళ పరిస్థితి. అంటే కుటుంబంలో కూడా వాళ్ళ యొక్క మా అలజడులు అనేటటువంటివి అవి కామన్గా ఉంటాయి. సో మిగతా రాశి వాళ్ళకంటే ఒక బిట్ కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. పరిహారాల పరంగా అన్ని విధాలా మంచి జరగడానికి వీళ్ళకి ఏం చెప్తారు గురుగారు పరిహారాలు? కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద వీళ్ళకి చెప్పబడేటటువంటి రాశి ఫలాలు ఇవన్నీ కూడా. కాబట్టి నాసా లైవ్ రిపోర్ట్స్, మోడర్న్ సైన్స్ని, పాత ప్రాచీన ఆస్ట్రాలజీని రెండింటిని బ్లెండ్ చేసి మనం చూడాలి. అప్పుడే ప్రెసైజ్గా ఎక్యురేట్గా జాతకాలు వస్తాయి. అంటే వీళ్ళ యొక్క పర్సనల్ చార్ట్ చూడాలి మనం. పర్సనల్ చార్ట్ చూసినప్పుడు తప్పకుండా వీళ్ళకు ఉన్నటువంటి దోషాలు ఇవన్నీ కూడా తెలుస్తాయి. కొన్ని పరిహారాలు మనం వీళ్ళకి సూచించవచ్చు, డబ్బులు లేని పరిహారాలు. ఈ పరిహారాల్లో మనకి కర్కాటక రాశి వారికి అష్టమ రాహు ఉన్నాడు కాబట్టి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి చక్కగా బహుళాముఖి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని చేసుకోవడము, ఆమె యొక్క హోమాన్ని చేసుకోవడము, ఇలాంటివి చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఒక దేవతా వృక్షాన్ని పెంచి తీరాల్సిందే, లేకపోతే వీళ్ళకి ఎదుగుదల ఉండదు. ఎన్ని దేవాలయాల్లోకి వెళ్ళి సోమవారం అభిషేకాలు పెరిగిపోయినాయి యూట్యూబ్ మహిమ వల్ల. మొత్తము సోమవారము అభిషేకాలన్నీ అంటే సరే పంచామృతాలతో చేస్తున్నారు కదా, మళ్ళీ ఏమండి పళ్ళ రసాలు కూడా కావాలండి అని వాళ్ళ మరదల్లో చెప్పడం, బావగారులు వెళ్ళడం, మళ్ళీ పళ్ళ రసాలు తేవడం, ఈ టైప్లో పూజల విషయంలో బాగా అడ్వాన్స్ అయిపోయారు. ముఖ్యంగా ఇలాంటి పూజలన్నీ కూడా ఏం ఫలించవు నాయన. కేవలము పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి వీళ్ళు దాన ధర్మాలు చేసుకుంటూ ఉండాలి. ధర్మ ప్రవర్తన కలిగి ఉండాలి. కేవలము ఏదో మ్యాజిక్స్ చేద్దాం. చాలామంది ఇప్పుడు చెప్పాలి కదా ఏదో ఒకటి. ఇప్పుడు మనం ఎవరో ఒక చోట కూర్చున్నాడు, ఎవడో ఒక జ్యోతిష్కుడో లేకపోతే ఒక సన్యాసి డ్రెస్సే వేసుకున్నాడు. నన్ను చంద్రకాంత్ అన్న శిష్యుడు ఉన్నాడు, ఒక చోటకి తీసుకెళ్ళాడు. ఆయన సాధువు డ్రెస్ వేసుకొని కూర్చున్నాడు. ఏదో చెప్పాలి కదా. మెడిటేషన్లో ఇలా పట్టుకోండి ఏళ్ళు, ఇలా చేయండి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేయండి. ఇవన్నీ ఇంటర్నేషనల్గా ఆనంద మార్గ ఆశ్రమం 200 కంట్రీస్లో ఉన్నదానికి ఒక 1000 బ్రాంచెస్కి ఆ గురువు తర్వాత తదనంతరం గురువుగా మా గురువుగారు నన్ను అపాయింట్ చేశారు, రిప్రజెంటేటివ్ గురువు. మా దాంట్లో 10,000 మంది సాధువులు ఉంటారు. ఆచార్య భవేశానంద ఆయన ఉస్మాన్ యూనివర్సిటీలో ఆ కాలంలోనే
పిహెచ్డీలు చేశారు వీళ్ళు. డాక్టర్ సవితానంద ఎంబీబీఎస్ ఎంఎస్ చేసేవారు. వాళ్ళందరి దగ్గర మేము శిష్యరకం చిన్నప్పుడు ఉన్నప్పుడే మెడిటేషన్ వాళ్ళ దగ్గర విని విని అసలు మా గురువు గారు ప్రభాత్ రంజన్ సర్కార్ ఒళ్ళో పెరిగినోండి నేను. అలాంటిది మనం తీసుకెళ్ళాడు. మరి నేను వెళ్ళి వింటున్నాను చెప్తున్నారు. ఆ విధంగా పరిహారాలు యూట్యూబ్లో అందరూ చెప్పడం వల్ల అంత ఈజీ ఏమో అనుకుంటున్నారు పాపం జనం. కాదు, జగద్గురువుల యొక్క ఆశీర్వాదం ఉండాలి. స్వామి వివేకానంద అటువంటి రమణ మహర్షులు ప్రభాత్ రంజన్ సర్కార్ చెప్పినటువంటి సూత్రాల్లో పాటించుకోవాలి. ధర్మాన్ని పాటించిన వాళ్ళకే వస్తాయి. ఇక రెమెడీస్ తప్పదు, మనం చెప్పాలి. కాబట్టి ఈ యొక్క రాహుకి మనం ఏం చెప్తామంటే జనరల్గా రాహు జపం చేయమంటాం, రాహు స్తోత్రాలు చదవమంటాం, రాహు కిలోంపావు మినుములు ఇవ్వండి, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇవ్వండి, పేదవారికి పంచండి అని చెప్తాం. రాహు బాలేదు కాబట్టి. అలాగే ప్రత్యంగిరి అమ్మవారు, బగళాముఖి అమ్మవారు, దుర్గాదేవి సరిపోతుంది. ఓం శ్రీ దుర్గాయ నమః అన్న మంత్రాన్ని తీసుకుని కుంకుమార్చన చేసుకోండి అని మనం చెప్తాం. అలాగే ఒక దేవతా వృక్షాన్ని వేయండి, మీ ఇంట్లో వేసుకోండి. ఏమంటే మా ఇల్లు ఖాళీ లేదండి అంటే, నీకేమో దేవుడు ఫుల్ డబల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్, 4 బెడ్రూమ్, 5 బెడ్రూమ్ విల్లాస్ ఇచ్చినా సరే నువ్వు దేవుడికి ఎంత రూమే పెడతావు, చిన్న ఫోటో పెడతావు. దేవుడికి పెద్ద గది ఏమన్నా ఇస్తున్నావా? అదే చిన్న గెస్ట్ రూమ్, గెస్ట్లకు వచ్చిన వాళ్ళకి ఆ గొట్టంగాళ్ళు వచ్చి తినేసి వెళ్ళిపోతారు తప్ప వీళ్ళకి ఏమెవరు. చిల్డ్రన్స్ రూమ్, మాస్టర్స్ రూమ్ ఏదో పెడతారు. చెట్లు ఏం పెడతారు చెప్పాడు. అంత ఇచ్చిన గార్డెన్లో చెట్టు రావి చెట్టు పెద్దది అయిపోద్దండి, మర్రి చెట్టు పెద్ద అయిపోద్ది. మరి దాని నీడ కరెక్ట్గా గిళ్ళులన్నీ కూలిపోయి అర్త్క్వేక్లో రానున్న కాలంలో ఉంది ఇప్పుడు అర్త్క్వేక్స్ పోయి అన్న నీడ లేకపోతే వెళ్ళిపోయి వాళ్ళ చెట్ల కింద ఉండాలి. వాళ్ళు మర్రి చెట్టు కింద నుంచుంటే అన్ని వందల మందికి అది ఆశ్రయాన్ని ఇస్తుంది. అది మర్చిపోతున్నారు వీళ్ళు. అట్లా చేయకూడదు. అలా చేస్తే చక్కగా చెట్లు ఇవన్నీ వేసిన ఆ కండిషన్స్ ఆ రూల్స్ విన్న వాళ్ళకే ఆ గ్రహాలు అనుగ్రహిస్తాయి. నాయన ఇప్పుడు ఆ స్కూల్ ఇలా చేరతాం, మనం యూనిఫామ్ వేసుకురా అంటాం. నేను వేసుకురానంటే దుబాయ్ అంటారు. 9 o'clock మా స్కూల్ అంటారు. నేను 11 o'clock వస్తానంటే దుబాయ్ అంటారు. ఆ విధంగా జగద్గురువుల యొక్క ఆశీర్వాదం కావాలన్నప్పుడు మనం జగద్గురువుల గురించే మనం అస్తమానం చెప్తాం. కాబట్టి ఒరిజినల్గా వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారం వింటేనే వీళ్ళ జాతకాలు మారుతాయి. లేదా వీళ్ళు ఎన్ని యజ్ఞహాదాలు, హోమాదులు, ఎన్ని మెడలో 20,000 కట్టి దండలు వేసుకున్నా, ఉంగరాలు పెట్టుకున్నా, ఏం వేసుకున్నా కూడా వీళ్ళ జాతకాలు మారవు నాయన. మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.